యా సార్, అందరికీ నమస్కారం అండి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. వారు పలు కేసుల్లో ముద్దాయి. కాలం కర్మం సరిగా కలిసి రాకపోతే యావజ్జీవం జైల్లో ఉండే అర్హత కలిగిన ముద్దాయి. పాత్రికేయులు కూడా నా మాట కొంచెం జాగ్రత్తగా వినాలి. కాలం కర్మం సరిగా కలిసి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పైన ఉన్న కేసులు విచారణ సజావుగా సాగితే ఏ ఆటంకాలు లేకుండా, అండర్లైన్ చేసుకోవాలి, ఏ ఆటంకాలు లేకుండా సాగితే వారి ఈ జన్మే కాదు పలు జన్మలకు కూడా శిక్ష అనుభవించేంత అర్హత కలిగిన ముద్దాయి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తన కేసుల నుండి బయటపడటం కోసం ఆయన ఎక్కని గడప లేదు, మొక్కని దేవుళ్ళు లేరు. నేను సర్కాస్టిక్గా చెప్పట్లేదు, దీనికి కారణం ఉంది. ఆయన ఎక్కని గడప లేదు, మొక్కని దేవుళ్ళు లేరు అనకూడదు. కానీ నానా గడ్డి తినైనా ఆయన ఈ కేసుల నుంచి బయటపడాలని పలు దఫాలుగా ప్రయత్నం చేశారు. ఆయన ఆ ప్రయత్నంలో భాగమే 2021 సంవత్సరం కరోనా ముమ్మరంగా ఉన్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనాడు పనిచేస్తున్న ఒక పెద్ద జడ్జి గారి ఇంటిలో, ఇతర రాష్ట్రంలో, ఆయన సొంత రాష్ట్రంలో వివాహం జరుగుతుంది. ఆయన కుటుంబ సభ్యులతో కొడుకు వివాహం అనమాట. ఆ వివాహానికి పిలవని పేరంటానికి మన రాష్ట్రం నుంచి 2 పెద్ద మనుషులు వెళ్ళారు. ఆనాడు హైకోర్టులో పనిచేస్తున్న ఒక పెద్ద జడ్జి గారి ఇంట్లో వాళ్ళ అబ్బాయి వివాహం జరుగుతుంటే ఇతర రాష్ట్రంలో ఆ పెళ్లికి పిలవని పేరంటానికి 2 పెద్ద మనుషులు వెళ్ళారు. ఎవరా పెద్ద మనుషులు? ఒక ఆయన టీటీడీ దేవస్థానం ఈవో ధర్మారెడ్డి గారు, రెండో వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ గౌరవ రాజ్యసభ మెంబర్. గౌరవ యాడ్ చేద్దాం, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా గౌరవ రాజ్యసభ మెంబర్. వీళ్ళిద్దరూ వివాహం అయిపోయింది. ఆయన గెస్ట్ హౌస్లు ఉంటే వెళ్ళారు. అయ్యా మిమ్మల్ని చూడటానికి ఎవరో వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, రమ్మానండి అన్నారు. ఆయన వెళ్ళారు, వంగి నమస్కారం పెట్టారు ఆయనకి. ఈ టీటీడీ ఈవో తెలుసు, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకుంటాడు కదా ఆయన. ప్రసన్నం అండర్లైన్, ప్రసన్నం చేసుకుంటాడు కదా. ఆ రకంగా ఏంటి ధర్మారెడ్డి వాట్ మేడ్ యు టు కమ్ హియర్ అని ఉంటారు జడ్జి గారు. సార్ ఈ గిఫ్ట్ ఉంచండి సార్ అని అక్కడ పెట్టారు. గిఫ్ట్ వినాలి పాత్రికేయ సోదరులారా, ఈ గిఫ్ట్ ఉంచండి సార్ అని పెట్టారు. ఏమిటా గిఫ్టు? వజ్రాలు పొదిగిన బంగారు వాచ్. వజ్రాలు పొదిగిన బంగారు వాచ్. దాని ఖరీదు విపణి వీధిలో అంటే మార్కెట్లో 2 కోట్ల రూపాయల పైన ఉంటుందట. 2 కోట్ల రూపాయల పైన ఉంటుంది విపణి వీధిలో, ఓపెన్ మార్కెట్లో. చూశారు జడ్జి గారు, నిజాయితీ పరుడు అయి ఉంటాడు ఆ జడ్జి గారు. పాపం ఉలిక్కి పడ్డాడు ఆయన చూసి. వాట్ ఈజ్ దిస్ అన్నారు. గిఫ్ట్ సార్, ఉంచండి సార్, ఫలానా ఆయన పంపించారు సార్. జడ్జి గారికి అరికాల మంట నెత్తికెక్కింది. స్టూపిడ్ ఫెలోస్, ఇడియట్స్, వెధవల్లారా, బుద్ధి లేదు మీకు? నాకు లంచం ఇస్తారా? ఆడి తరఫున నాకు లంచం ఇస్తారా? 2 కోట్ల ఖరీదయ్యే వాచ్ నాకు ఇస్తారా? ఇప్పుడే లంచం ఇస్తున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తా. లంచం ఇస్తున్నందుకు మిమ్మల్ని లోపలతో ఇస్తా. లంచం ఇస్తున్నందుకు నాకు మిమ్మల్ని బేడీలే ఇస్తా. నీ రాజ్యసభ పదవి పీకే ఇస్తా. నీ ఈవో పదవి లాగి అవతలు పడేస్తా. ఈడియట్స్ దట్టి తీసుకొని వెళ్ళండి అవతల కంటే. అది తీసుకొని పరుగు ఎదవలు 2 బయట, సారీ ఆ పెద్ద మనుషులు 2 బయటికి
వెధవలు అన్నాను కాదు. ఆ పెద్ద మనుషులిద్దరూ బయటకు పరుగు. నేను అడుగుతున్నా, ఏమిటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు 2021లో జరిగింది ఇప్పుడు బయటకు వచ్చింది, మీరు సమాధానం చెప్పరా? 2021లో మీ పంపున వీళ్ళిద్దరు వెళ్ళి 2 కోట్ల విలువైన బంగారపు వాచ్ ఆ జడ్జి గారికి ఇస్తుంటే ఆ జడ్జి గారు చీకొట్టి ఈ బంగారపు మీరు పంపిన గిఫ్ట్, మీరు పంపింది అనుకుంటున్నారు పోనీ, ఆ గిఫ్ట్ని వీళ్ళ మొహాన కొట్టి వీళ్ళని అరెస్ట్ చేయిస్తామంటే భయపడి పరిగెత్తింది నిజం కాదా? పైగా జడ్జి గారు సుప్రీంకోర్టు జడ్జికి లేఖ రాసినారు ఇదంతా జరిగిందంతా ఆ రోజునే. ఆయనే వదల్లా ఈ వెధవల్ని, వెధవలు కాదు పెద్ద మనుషులు, వెధవలు అంటున్నాను నేను మాటికి. ఈ పెద్ద మనుషుల్ని వదలలేదు ఆయన. జడ్జి గారు సుప్రీంకోర్టుకు తెలియజేశారు, 2 వెధవలు ఆబ్లిక్ పెద్ద మనుషులు, ఒకడు రాజ్యసభ మెంబర్, ఇంకొకడు టీటీడీ ఈవో, వీళ్ళిద్దరూ వచ్చి నాకు 2 కోట్ల ఖరీదయ్యే వజ్రాలు పొదిగిన బంగారపు వాచ్ ఇవ్వటానికి ప్రయత్నం చేశారు. నేను తిప్పి కొట్టి వాళ్ళ మొహాన్ని కొట్టి గెట్అవుట్ అని కేకలేశాను. ఇది తగు చర్య నిమిత్తం మీకు తెలియజేస్తున్నానని సుప్రీంకోర్టుకి లేఖ ద్వారా తెలియజేశారు. ఐ డోంట్ నో వై సుప్రీంకోర్టు మౌనంగా ఉందా, దాని మీద ఏమైనా విచారణ ఆర్డర్ చేసిందా నాకైతే తెలియదు. కానీ దీన్ని బట్టి సుప్రీంకోర్టు మౌనంగా ఉన్నట్లుగా అనుకుంటున్నాను నేను. కాదంటే సుప్రీంకోర్టు చెప్పాలి, తప్పేం లేదు. మామూలు రామయ్య అనే ఒక సామాన్యుడు అడిగిన దానికి సుప్రీంకోర్టు సమాధానం చెప్పాలి. ఆ జడ్జి గారు మీకు లేఖ వ్రాస్తారా లేదా? 2 వెధవలు ఆబ్లిక్ పెద్ద మనుషులు 2 కోట్ల ఖరీదయ్యే వజ్రాలు పొదిగిన వాచ్ తీసుకొచ్చి నాకు బహుమతి ఇవ్వబోయారు, గిఫ్ట్ ఇవ్వబోయారు. నా కొడుకు వివాహం సందర్భంగా నేను వాళ్ళ మొహాన కొట్టాను, అరెస్ట్ చేయిస్తానని బెదిరిస్తే పారిపోయినారు నా దగ్గర నుంచి, చర్యలు తీసుకోండి అని సుప్రీంకోర్టుకి లేఖ వ్రాస్తే ఈజ్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది సుప్రీంకోర్ట్ టు ఇనిషియేట్ యాక్షన్? అప్పుడే సుప్రీంకోర్టు సిబిఐతో దర్యాప్తు చేయించొద్దా? ఈ వెధవలు ఆబ్లిక్ పెద్ద మనుషులు సంగతి తేల్చొద్దా? ఈ వెధవలు ఆబ్లిక్ పెద్ద మనుషులు అంటే వెధవలై ఉండొచ్చు, విచారణలో తేలితే నిజం తప్పు అని తెలిస్తే పెద్ద మనుషులు, లేకపోతే వెధవలుగానే ఉంటారు వాళ్ళు. తేల్చొద్దండి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఇప్పటికీ మౌనంగానే ఉంది. మనకు వచ్చిన సమాచారం ప్రకారం, ఈ రోజున రాష్ట్ర ప్రజల ముందున్న సమాచారం ప్రకారం సుప్రీంకోర్టు ఏం యాక్షన్ తీసుకుందో ఎవరికి తెలియదు. సుప్రీంకోర్టు హ్యాస్ టు ఓపెన్ ఇట్స్ మౌత్. సుప్రీంకోర్టు నోరు తెరవాలి. ఈ 2 వెధవలు 2 కోట్ల రూపాయల విలువ కలిగిన ఈ వజ్రాలు పొలిగిన వాచ్ ఆ జడ్జి గారికి, ఆనాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేస్తున్న జడ్జి గారికి, ఇతర రాష్ట్రంలో ఆయన ఇంట్లో జరుగుతున్న వివాహం సందర్భంగా వెళ్ళి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఏం యాక్షన్ తీసుకున్నది బయటకు చెప్పాలి కదా. ఈ అంశాన్ని ఇటు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి జడ్జిల్ని ప్రలోభ పెట్టే విషయం? ముఖ్యమంత్రిగా ఇది తగునా మీకు? ముఖ్యమంత్రిగా ఓత్ ఆఫ్ సీక్రసీ మీద కూడా ప్రమాణం చేశారు మీరు. ముఖ్యమంత్రిగా మీకు ఇది తగునా అని అంటున్నాను నేను. మీ తరఫునే కదా వాళ్ళు 2 కోట్ల రూపాయల వాచ్ తీసుకెళ్తే, లేకపోతే అతనికి ఏం పని ఉంది? బోడిగుండోడు ఎవడంటాడు ఈవో ధర్మారెడ్డి, ఆడికేం పని ఉంది హైకోర్టు జడ్జితోటి? ఇతని పెద్ద మనిషి ఆబ్లిక్ వెధవ, ఇతనికేం పని ఉంది? నవ్వద్దు సార్, నేను చెప్పానంటే పెద్ద మనిషి ఆబ్లిక్ వెధవ తేలుతుందా, పెద్ద మనిషికి తేలుతుంది, తేలేంతవరకు అంతే కదా. వెధవ అవుతాడా వేమిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్ద మనిషి అవుతాడా? తేలాలి కదా. ఇది ఎలా ఉంది? గతంలో మీ అన్న ముఖ్యమంత్రి గారు, మీ అన్న గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా బెయిల్ మీద బయటకు రావటానికి జడ్జి గారికి 100 కోట్ల రూపాయల ఒప్పందం జరిగింది. పాపం ఆ జడ్జి గారు కూడా చనిపోయినట్టున్నారు. ఆ దారిలోనే అన్న గాలి జనార్దన్ రెడ్డి గారి దారిలోనే మీరు ప్రయాణం చేసినట్టే కదా. ఇది జడ్జి గారిని ప్రలోభ పెట్టడం కదా.
మీరైనా మామూలు మనిషా, పవిత్రుల, ఏ కేసు లేని వాళ్ళ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సిబిఐ కోర్టులో పలు కేసులు ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో 5-6 కేసులు ఉన్నాయి. అన్ని కేసుల్లో విచారణ ఎదుర్కోవాల్సిన వాళ్ళు మీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోర్టుకు వెళ్ళట్లేదు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అది సుప్రీంకోర్టులో ఉంది, హైకోర్టులోనే ఉంది, అది సబ్జుడిస్ అవుతుంది. ఐ డోంట్ ఇన్వాల్వ్ మై సెల్ఫ్ ఇన్ దట్. సబ్జుడిస్ అవుతుంది కనుక అది కోర్టు, మీరు మీ మీద కేసు వేసిన వాళ్ళు తేల్చుకుంటారు. ఇదేమిటి? గాలి జనార్దన్ రెడ్డి 100 కోట్లకు ఒప్పందం చేసుకొని బెయిల్ మీద రావడానికి ప్రయత్నం చేసిన దానికి ఈ రోజున మీరు 2 కోట్ల విలువైన ఈ వజ్రాలు పొదిగిన వాచ్ హైకోర్టు జడ్జి గారికి మీరు పంపించిన దానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏమిటి తేడా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. సమాధానం, మీరంతా ఇంతేనా? వ్యవస్థలను మేనేజ్ చేసుకొని బతుకుతారా మీరు? మీ లైఫ్ అంతా ఇంతేనా? వ్యవస్థలను మేనేజ్ చేసుకొని బతకటమేనా? లేకపోతే ఎన్ని వాయిదాలు? మీకు ఎన్ని వాయిదాలండి? వేల సంఖ్యలో వాయిదాలండి. ఈ వాయిదాలేంటి? ఈ తమాషా ఏంటి? అందుకే నేను అడుగుతున్నా, ఇప్పుడు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్. ఇదివరకు నేను కూడా పోలీస్ ఆఫీసర్గా చాలా కాలం పనిచేశాను సార్. పాత్రికేయ సోదరులారా, ఒక వార్త, ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే కన్సర్న్ అథారిటీస్ ఇమ్మీడియట్గా చర్య తీసుకోమంటారు. పైనుంచి ఎంక్వైరీ ఇంటూ దిస్ అండ్ లెట్ మీ నో ది ఫ్యాక్ట్స్ అని రాస్తారండి. ఈవెన్ చీఫ్ మినిస్టర్స్, ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి తీసుకోండి, సంజీవ్ రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, ఏ రెడ్డి గారిని తీసుకున్నా, ఏ ముఖ్యమంత్రిని తీసుకున్నా కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఇమ్మీడియట్లీ దే విల్ రైట్ ఇంటెలిజెన్స్ డీజీ ఫైండ్ అవుట్ ది ఫ్యాక్ట్స్ అండ్ లెట్ మీ నో అని రాస్తారు సార్. ఏంటి వివరాలు కనుక్కోండి నాకు చెప్పండి అని. ఇక దొంగకు తేలిగుట్టినట్టు కూర్చున్నారు మీరు, అంతే కదా? నవ్వుతున్నారు, కరెక్ట్ అనమాట. దొంగకు తేలిగుట్టినట్లు ముఖ్యమంత్రి గారు కూర్చున్నారు. లేకపోతే యూ వుడ్ హావ్ అబ్టైన్డ్ ది ఫ్యాక్ట్స్, యూ వుడ్ హావ్ ఆర్డర్డ్ హిజ్ ఆఫీసర్స్ టు గెట్ ఇట్ ఎంక్వైర్డ్ అండ్ యూ మైట్ హావ్ నోన్ ది ఫ్యాక్ట్స్. లేదు కదా? అంటే దొంగకు తేలిగుట్టినట్లు కూర్చున్నారు మీరు. నేను అందుకే ఈరోజు అడుగుతున్నా, సుప్రీంకోర్టుని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఐఎమ్ డిమాండింగ్ ది సుప్రీంకోర్టు. సార్, గౌరవ సుప్రీంకోర్టు పెద్దలారా, ఆనాడు ఆ హైకోర్టు జడ్జి గారు ఎవరికైతే 2 కోట్ల విలువైన ఆ రిస్ట్ వాచ్ని గిఫ్ట్గా తీసుకెళ్తే, లంచం ఇవ్వడానికి తీసుకెళ్తే విసిరి మొహాన కొట్టి వీళ్ళిద్దరిని తరిమి కొట్టిన ఆ కేసులో మీరెందుకు విచారణకు ఆర్డర్ చేయలేదు? సిబిఐ దర్యాప్తు ఎందుకు ఆర్డర్ చేయలేదు? వాట్ మేడ్ యూ టు కీప్ సైలెన్స్? మౌనంగా ఎందుకుంది సుప్రీంకోర్టు? లేకుంటే ఎంక్వైరీ చేశారా? దయచేసి చెప్పండి. ఎంక్వైరీ చేయకపోతే ఈవెన్ ఆన్ టుడే ఆ లేఖ మీద, ఈ వ్యవహారం మీద సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. మేము సిబిఐ విచారణ జరిగించవలసిందే. ఇక న్యాయ వ్యవస్థ, జడ్జి గారు రాసిన కంప్లైంట్ మీద కూడా యాక్షన్ లేకపోతే ఇంకేంటి సార్ ఇది? ఇక న్యాయం ఎక్కడ సార్? న్యాయం ఎక్కడుందని వెతకాలిక? ఎక్కడ దొరుకుతుంది న్యాయం? వేర్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది జస్టిస్? న్యాయాన్ని ఎక్కడ చూస్తాం మనం? ఐ హంబ్లీ రిక్వెస్ట్ ది ఆనరబుల్ అపెక్స్ కోర్ట్ టు ఆర్డర్ సిబిఐ ఎంక్వైరీ ఇమ్మీడియట్లీ, forthwith, today itself. ఎందుకంటే లాబియింగ్లో ఆరుతేరిన వాడు ధర్మారెడ్డి. లాబియింగ్లో ఆరుతేరిన కింగ్ ఆఫ్ లాబియింగ్ ఈనాటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఈజ్ నోన్ టు బి ఏ కింగ్ ఆఫ్ లాబియింగ్. రాసుకోండి సార్, కింగ్ ఆఫ్ లాబియింగ్. పైరవి సామ్రాట్, బాగా నెట్టుకొస్తున్నాయి నాకు. పైరవి సామ్రాట్ టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఎలా చెప్పగలరు? అతను వాడు బతుకంది, వాడు అనేది వస్తుంది. అతని బ్రతుకంతా అంతే. డిఫెన్స్లో పనిచేస్తూ ఢిల్లీలో ఏం చేసేవాడు అతను? ఈ వైఎస్ కుటుంబానికి ఒక పైరవీదారుడు అక్కడ. అతను ఢిల్లీలో పైరవీలు చేస్తుండేవాడు అతను. సో
సునీత గారు హోమ్ సెక్రటరీ దగ్గరికి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళింది ఇతనే. దట్ వాజ్ దేర్. అతని ఆవిడ స్టేట్మెంట్లో ఉంది. దిస్ వాజ్ బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ ద ఆనరబుల్ హైకోర్ట్ ఆల్సో. నేను కొత్తగా చెబుతున్నా, నేనే పెద్ద డిటెక్ట్ చేయాల ఇది. హైకోర్టుకి సునీత గారు ఎవరైతే వివేకానంద రెడ్డి గారి కూతురు ఉందో ఆవిడ గగ్గోలు పెట్టిన స్టేట్మెంట్లో ఇట్ వాజ్ దేర్, ఇట్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ దేర్. నన్ను వ్యవస్థల అన్నిటి దగ్గరికి ధర్మారెడ్డి తీసుకెళ్ళాడు అంటే ఇతను బ్రతుకిదే. ఆ రోజున RRR అని ఒక ఎంపీని ఇక్కడ సిఐడి పోలీసులు ఎరగొట్టారు. ఆ సునీల్ కుమార్ ఎవరు ఉన్నారు కదా చీఫ్, సిఐడి చీఫ్, ముసుగులు వేసుకొని కొట్టాడు. అతను కూడా కొట్టాడంట. మొన్న ఎవరో చెబుతున్నారు నాకు, ఒక ఇంపార్టెంట్ అతను RRR ఎంపీ రిలేషన్ కనపడి, మీకు తెలియదు సునీల్ కుమార్ కూడా కొట్టాడు సార్. ఎందుకు అతను ఏమైంది, ఇస్త్రీ అవతల పడేసి ఎక్కడో పడున్నాడు ఆ సునీల్ కుమార్ కూడా. ఎంపీ సీట్ అన్నారు, ఆ సీట్ అన్నారు, ఈ సీట్ డీజీపీ అన్నారు, ఏమీ లేదు, పోయి ఎక్కడో తగులుకున్నాడు, అక్కడ పడిపోయాడు. ఇన్సిగ్నిఫికెంట్ ప్లేస్లో పడిపోయినాడు. ఆ రోజున కూడా మిలిటరీ హాస్పిటల్ని మేనేజ్ చేశారని ఎవరి మీద అపో మీ మీదగా వచ్చింది? మీరే కదా. సికింద్రాబాద్లో మిలిటరీ హాస్పిటల్ని కూడా మేనేజ్ చేసింది. సో యు ఆర్ కింగ్ ఆఫ్ లవింగ్. నన్ను తప్పుందా నేను అన్న దాంట్లో? పైరవి సామ్రాట్ నువ్వు. ఎవరికైనా పైరవీలు కావాలంటే టీటీడీకి రండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి రండి, అక్కడ ఈవో ఉంటాడు, ఆడి దగ్గరికి వెళ్ళండి. ఇదే కదా సిగ్గుచేటు. నీలాంటి వాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండటం సిగ్గుచేటు, లజ్జావిహీనం ఇది. మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు నేను ఇంత మొత్తుకున్నా, ఎందుకు ఆయన చెవులకు సోకట్లేదంటే ఆయన తరఫునేగా నువ్వు పనిచేసింది. ఈ వర్క్ ఆన్ హిస్ బిహాఫ్, అతని తరఫునే పనిచేసావు. అందుకే నేనేమంటా, అదే ఇంకో ముఖ్యమంత్రి అయితే ఎడమ కాలుతో కొడితే మన ఢిల్లీలో ఎక్కడ డిఫెన్స్లో పడేవాడు నువ్వు. ఎడమ కాలుతో కొడితే, ఎడమ కాలుతో ఒక కిక్ ఇచ్చి, ఫుట్బాల్ కిక్ ఇస్తే తిరుమల తిరుపతి కొండ మీద నుంచి ఎగిరి ఢిల్లీ డిఫెన్స్లో పడేవాడివి. వై ఈజ్ నాట్ డూయింగ్? ఎందుకంటే అతని కోసమే కదా నువ్వు కష్టపడిందంతా. ఈ 2 కోట్ల రూపాయల రిస్ట్ వాచ్ తీసుకెళ్ళింది అతని కోసమే కదా. ఆయన తరఫున కాదా చెప్పుకొని. నీకు ధైర్యం ఉంటే, నీకేమన్నా లజ్జా సిగ్గు అనేవి ఉంటే, తిరుమల తిరుపతి దేవస్థానం దేవుడి దగ్గర పనిచేస్తున్నామన్నా నైతికత ఏమైనా 0.1 పాయింట్ ఉన్నా నీ దగ్గర? 0.1 పాయింట్, అంతకంటే ఉన్నా చెప్పు. ఏమిటి రిస్ట్ వాచ్? ఎవరు పంపించారు నీతో? ఎవరు కొనిచ్చారు? ఎవరు కొనమంటే కొన్నావు? ఎక్కడ కొన్నావు? ఏ షాపులో కొన్నావు? అప్పుడు వేమిరెడ్డి నీ పక్కన ఉన్నాడా? ఏ రెడ్డి పక్కన ఉన్నాడు? ఎవరు కొనిచ్చారు? ఎలా వెళ్ళారు? విమానం టికెట్లు ఎవరు కొన్నారు? దేవుడి తరఫున టికెట్లు కొన్నావా? దేవుడి డబ్బుతో కొన్నావా? ఈ దేవుడు మీ దేవుడి డబ్బుతో కొన్నావా? అందరి దేవుడు మీ దేవుడు. బాగుంది. మీ దేవుడి డబ్బుతో కొన్నా. మీ దేవుడు అంటే జగన్ రెడ్డి. మీ దేవుడి డబ్బుతో కొన్నావా? అందరి దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి. అందరి దేవుడి డబ్బుతో కొన్నావా? ఎలా వెళ్ళావు? లేకపోతే వేమిరెడ్డి కొన్నాడా నీకు విమానం టికెట్లు? పెళ్లికి ఎలా వెళ్ళారు? అక్కడి నుంచి ఏ విమానాశ్రమంలో దిగారు? ఏ కారులో వెళ్ళారు? ఎక్కడెక్కడ వెళ్ళారు? మీతో వచ్చిన అటెండర్ ఎవరు? ఏమిటి నీ బతుకు? నువ్వు ఈవో, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా? ఆపద మొక్కుల వాడు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి తరఫున పనిచేసేవాడువా? నీలాంటి వెధవ చేయొచ్చండి? నీలాంటి లాబీయిస్ట్ అంత పదవిలో ఉండొచ్చా? నీలాంటి పైరవీకారుడు అటువంటి గొప్ప పదవిలో ఉండొచ్చా? నీ మీద ఢిల్లీలో కేసు రిజిస్టర్ అయిందా లేదా? 14 సెక్షన్లతోటి. ఢిల్లీ కంటోన్మెంట్లో డిఫెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. ధర్మారెడ్డి అవినీతిపై 14 సెక్షన్ల కింద ఢిల్లీలో కేసులు నమోదయ్యాయి. నాకు వచ్చిన సమాచారం ఇది. ఇటువంటి పనికిరాని ఒక లోభి టీటీడీ ఈవోగా ఉండొచ్చా సార్? నేను అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, పాత్రికేయ సోదరులు, ఉండొచ్చా? మీ సాక్షి రిపోర్టర్ ఇక్కడ ఉండడు కదా, అతన్ని కూడా అడుగుతున్నా, ఉండొచ్చా? ఉండొచ్చని రాయి నీకు ధైర్యం ఉంటే. రామయ్య గారు ఎందుకు ఉండకూడదు? ఇతను బాగా ఉండొచ్చండి, బాగా పైరవీలు చేస్తాడండి, బాగా కేసులు ఉన్నాయండి, వీడి బతి క్రిమినల్ అండి అని రాస్తావా? దొంపల్లాగా ఏమిటిది? డాలర్స్ కేసులో నీ పిఏ సూసైడ్ చేసుకోవాలా? శేషాద్రి డాలర్స్ కేసు తెలుసు కదా నీకు. ఆ డాలర్స్ కేసులో వై ఓ పిఏ కమిటెడ్ సూసైడ్?
ఎప్పటికైనా బయట ప్రపంచానికి చెప్పావా? ఆ పోలీసులకు చెప్పావా? తూతూ మంత్రంగా చేయించావు ఇన్వెస్టిగేషన్. ఇప్పటికీ ఆ పిఏ ఫ్యామిలీ గగ్గోలు పెడుతున్నారు. ఆ పాపం నేను ఊరికనే పోనిస్తుందా? ఇక్కడ దొరికావు నువ్వు. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, హైకోర్టు జడ్జీలు ఇన్వాల్వ్ అయినారు, న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్ అయింది. నీ ఆటలు సాగవరా రెడ్డి, ధర్మారెడ్డి. రా అన్నానంటే అందులో ప్రాసలు అన్నాను, అరే అన్నాను నేను. నీ ఆటలు సాగవరా ధర్మారెడ్డి అంటే అరే అంటాం కాదండి, ఇక సాగవండి. మాటలో మాట గౌరవప్రదమైంది అది. యు ఆర్ అవుట్. దీంతో మీ దేవుడికి కూడా దెబ్బ తగులుది. ఇక్కడ మీ దేవుడు సమాధానం చెప్పాలి. ఆ దేవుడు పైన చూసుకుంటాడు, కొండ మీద ఉన్న దేవుడు. ఈ తాడేపల్లిలో దేవుడు చెప్పాలా? ఈ 2 కోట్ల రూపాయల రిస్ట్ వాచ్ ఏమిటి? ఇంతకంటే ఉందా? అందుకే సిబిఐ దర్యాప్తు సాగాలి. లంచం తీసుకున్నవాడి కంటే ఇచ్చినవాడు కూడా నేరస్తుడే. దిస్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఈజ్ వెరీ క్లియర్. ఆఫర్ చేసిన వాడు కూడా ముద్దాయే. ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేయాలి. కేసు రిజిస్టర్ చేసి ఈ వెధవులిద్దరిని అరెస్ట్ చేయాలా? సారీ, ఆబ్లిక్ పెద్ద మనుషులు, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలా? పెద్ద మనుషులు అవుతారో వెధవులు అవుతారో తేల్చాలి. లంచం లోబైనందుకు అరెస్ట్ చేయాలా? ఈ 2 కోట్ల రూపాయలు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించారు రిస్ట్ వాచ్? ధర్మారెడ్డి కొన్నాడు, చూపించాడా? 2 కోట్లు కొంటే చూపించాలి కదా సార్ ఇన్కమ్ ట్యాక్స్లో. ఏం సార్ మీరు సీనియర్ జర్నలిస్ట్, చూపించాలి కదా? మరేం తలవపే? 2 కోట్ల రూపాయల రిస్ట్ వాచ్ కొంటే చూపించాలి కదా సార్? వేమిరెడ్డి వారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఉందా, లేకపోతే ధర్మారెడ్డిదా, లేకపోతే మీ దేవుడి దగ్గర ఉందా? మీ దేవుడి రిటర్న్స్లో ఉందా? కొంప తీసి ఆ దేవుడి ఖాతాలో ఏమైనా తీసుకెళ్ళామా ధర్మారెడ్డి? పెద్ద దేవుడిది వెంకటేశ్వర స్వామి గారి దాంట్లో కొట్టుకెళ్ళావా? దర్యాప్తు చేయాలి. ఏమో నువ్వు అంతటి వాడివే. మొన్న వజ్రాల రిస్ట్ వాచ్ వచ్చింది కదా, ఇవ్వండిరా అని తీసుకెళ్ళావా? దేవుడికి వస్తుంటాయి కదా వజ్రాల రిస్ట్ వాచ్లు, పెద్ద పెద్ద వస్తుంటాయి, వజ్రాల కిరీటాలన్నీ వస్తుంటాయి, స్వామివారి మీద భక్తితో ఇస్తుంటారు. నువ్వు ఈ స్వామి మీద భక్తితోటి మా స్వామి రిస్ట్ వాచ్ కొట్టేశావా? మీ స్వామి అంటే తాడేపల్లి స్వామి మీద భక్తితోటి మా స్వామి ఏడుకొండల వాడి రిస్ట్ వాచ్ కొట్టేసి ఆ జడ్జి గారిని ప్రలోభపెట్టడానికి ఏమన్నా ప్రయత్నం చేసావా? ఇట్ ఇస్ ఏ క్లియర్ కేసు. మీకు అనిపించట్లా? సిబిఐ దర్యాప్తు చేయవలసిన కేసు కదా ఇది. అందరూ పెడతాల. థ్యాంక్ యూ. సిబిఐ దర్యాప్తు చేయాలి ఈ కేసులో అని చెప్పి కూడా వర్లరామయ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్నా, ఒక పౌరుడిగా నేను డిమాండ్ చేస్తున్నా. ఇటువంటి పనికి మాలిన ఇడియట్ శ్రీ స్వామివారి సేవలో ఉండటానికి లేదు. స్వామివారి సేవలు ఈవోగా ఉంటాడు, ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయండి, కనీసం అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయండి. జవహర్ రెడ్డి గారు, యూ కిక్ అవుట్ ఆఫ్ దట్ హిల్స్. ఆ కొండల నుంచి కొట్టాను ముందు. పనికిరాడు అతను, అక్కడ ఉండటానికి అర్హత లేదు అతనికి. డిఓపిటి ఇమ్మీడియట్గా ఇతని మీద చర్యలు తీసుకోవాలా? ఒక డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టవలసిన పొజిషన్లో మీ స్వార్థం కోసం, ఇటువంటి పైరవీలు చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెట్టారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ, ఎంతమంది కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి వారి భక్తులు కూడా అర్థమైంది. వై దిస్ మ్యాన్ ఈజ్ హియర్ నాట్ టు సర్వ్ ది గాడ్. దేవుణ్ణి సేవించటానికి కాదు, ఈ దేవుణ్ణి సేవించటానికి. యు గాట్ మై పాయింట్? ఆ దేవుణ్ణి సేవించటానికి కాదు. 7 కొండల మీద ఇతను ఉన్నది, ఈవో ధర్మారెడ్డి ఉంది, ఈ దేవుణ్ణి సేవించటానికి ఉన్నాడు. అందుకే జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్, మీరు ముఖ్యమంత్రిని కూడా అడగద్దు, కిక్ హిమ్ అవుట్ సార్, కొట్టండి ఇతను బయటికి. ఇటువంటి వాడు అక్కడ ఉంటారు. కోట్లాది హైందవుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ రోజున. ఎవరిది రిస్ట్ వాచ్? 7 కొండల స్వామిదా, లేకుంటే ఈ స్వామి ఇచ్చాడా, లేకపోతే వేమిరెడ్డి స్వామి ఇచ్చాడా, లేకపోతే ధర్మారెడ్డి స్వామి తీసుకుంటాడా? ఎక్కడ కొన్నారు? ఏమిటి? దిస్ రిక్వైర్స్ ఎ డిస్క్రీట్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ బై సిబిఐ చెయ్యాలని చెప్పి కూడా నేను ఇంతకంటే ఎక్కువ చెప్పను. ఇంతకంటే నేను తిట్టలేను, పర్సనల్గా తిట్టలేను, నేను అసభ్యంగా తిట్టలేను. నేను తిట్టాను అనుకొని నీ దొంప దగ్గర దిగిపోరా నువ్వు.
ధర్మారెడ్డి. అక్కడి నుంచి వెళ్ళిపోను. తిట్టాను అనుకో, వరదరామయ్య గారు ఎన్నడూ లేదు బూతులు తిట్టాడు అనుకో, అసభ్య పదజాలం ఉపయోగించాడు అనుకో, సిగ్గు తెచ్చుకో, రాజీనామా చేసి డిపార్ట్మెంట్ అసలు పబ్లిక్ సర్వీస్ నుంచి బయటకు, యూ డోంట్ డిజర్వ్ టు బి ఏ పబ్లిక్ సర్వెంట్, వెళ్ళిపోమని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టు ఇమీడియట్గా ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయాలి, సిబిఐ దర్యాప్తు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు దీన్ని వదలకూడదు. ఆ జడ్జి గారు ఎవరైతే ఈ లంచం ఇవ్వటానికి వీళ్ళు ప్రయత్నం చేశారో ఆ జడ్జి గారు కూడా దీన్ని పర్సూ చేయాలి. ఏసీబీ కూడా, ఏసీబీ అంటే మళ్ళీ వీళ్ళు చేస్తే మళ్ళీ అయ్యగారి సేవ, సిబిఐ వాళ్ళు కూడా కేసు రిజిస్టర్ చేయొచ్చు, యాంటీ కరప్షన్ యాక్ట్ కింద వాళ్ళు కూడా చేయొచ్చు. వాళ్ళే ఏసీబీ కేసులు యాంటీ కరప్షన్ యాక్ట్ కింద కేసులు రిజిస్టర్ చేయాలి. ఇప్పుడు ఇతన్నంటే డిఓపిటీ రాస్తావు, ఎంపీ ఇంకా నెలలో రాజ్యసభ అయిపోతుంది, ఆయనకి నెలలో రాజ్యసభ అయిపోతుంది, నెక్స్ట్ మంత్ ఎప్పుడు అయిపోతుంది. అది ఆయన ఏం చేద్దాం, రాష్ట్ర పత్రికా సోదరులు ఆయన ఏం చేద్దాం? ఇక నువ్వు రాజకీయాల్లో ఉండే నైతిక హక్కు ఉందా నీకు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అర్హత ఉందా మీకు? మీకు మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఈ కేసులో అతను కూడా ముద్దాయి కనుక వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ చీఫ్ మినిస్టర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ ఓపెన్ అవర్ మౌత్. ఇందులో మీరు మాట్లాడి ఒక ప్రకటన చేయాలి. ఈ 2 కోట్ల విలువైన రిస్ట్ వాచ్ జడ్జి గారికి పంపటంలో ఉద్దేశం ఏమిటి, ప్రణాళిక ఏమిటి? గాలి జనార్దన్ రెడ్డి గారి లాగా బెయిల్ నుంచి బయటపడటానికి 100 కోట్లు ఇచ్చినట్టుగా మీ కేసుల్లో ఏమన్నా మేలు పొందటం కోసం ఇటువంటి బహుమతులు ఇస్తున్నారా? ఇంకా ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వబోతున్నారు, ఏమిటి మీ ప్రణాళిక కూడా బహిర్గతం చేయాలి, స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. శ్రీ 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 వెంకటేశ్వర స్వామి గారి భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ధర్మారెడ్డి ఈవోగా కొండ మీద వెలుగు పెడుతున్న భాగవతం. ఇది నాకు అనుమానం స్వామివారిదేమో ఈ రిస్ట్ వాచ్. ఎవరో మీలాంటి భక్తుడు ఎవరో ఇచ్చుంటే జేబులో పెట్టుకొని తీసుకెళ్ళి ఉండొచ్చు అతను. వీటన్నిటి మీద ఇట్ నీడ్స్ డిస్క్రీట్ ఎంక్వైరీ అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. రాష్ట్ర ప్రజలు కూడా గమనించండి సార్. హౌ ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్, హౌ ఈజ్ హీ, ఎలా ఉంది ఆయన వ్యవహార శైలి, రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఊరిగా గుడ్డిగా ఎగిరెగిరి ఓట్లు వేయటం కాదు సార్. గమనించండి ఎవరికి ఓట్లు వేస్తున్నాం, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఇటువంటి